తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా సభలను వేదికగా చేసుకుని ఎన్ఆర్ఐ టీడీపీని ఏర్పాటు చేయడానికి తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సన్నాహాలు చేస్తున్నారు. దీని ద్వారా అటు తెలుగువారి ఖ్యాతి నలుదిశలుగా వ్యాపించడమే గాక రాష్ట్రానికి పెద్ద ప్రాజెక్టులు, నిరుద్యోగ సమస్య పారదోలేందుకు దోహదం చేస్తుందని అభిప్రాయపడుతుందంటున్న చంద్రబాబుతో మా ప్రతినిధి రజనీకాంత్ అమెరికా నుంచి అందిస్తున్న ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. అయితే ఈసారి మీ ట్రిప్ లో కొంచెం రాజకీయ జోక్యం కాస్త రాజకీయ పార్టీలు, తెలుగుదేశం పార్టీ జెండాలు, కండవాలు కొంచెం ఎక్కువ కనిపిస్తుంది. జిందాబాద్లు కూడా చాలా సందర్భాల్లో చూడటం జరిగింది. ఇంత రాజకీయ టూర్ గా దీన్ని పెట్టాల్సిన అవసరం ఉంది. చాలా క్లియర్ గా, చాలా స్పష్టంగా చెప్పాం. ఇందులో దాపరికం లేదు. ఒక పక్క ఆటా ఉంది, ఒక పక్క తానా ఉంది. తానా కాన్ఫరెన్స్ నేను వచ్చాను. ప్రతి ఒక్క స్టేట్ లో కూడా, ప్రతి ఒక్క సిటీలో కూడా తెలుగు అసోసియేషన్స్ ఉన్నాయి. ఈరోజు మేము 2 పర్పస్లతో నేను అనుకున్న మిషన్ కోసం 2 పెట్టుకున్నాం. ఒకటి ఎన్ఆర్ఐ టీడీపీ. ఎన్ఆర్ఐ టీడీపీ ఏంటి? నాన్ రెసిడెంట్ ఇండియన్ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జెండా పెట్టుకోకుండా ఏం పెట్టుకుంటారు? అంటే భవిష్యత్తులో తానా ఆటతో పాటు ఎన్ఆర్ఐ టీడీపీ కూడా అమెరికాలో యాక్టివ్ రోల్ ప్లే చేయబోతుంది. తానా ఆట లోకల్ అసోసియేషన్తో కోఆర్డినేట్ చేసుకుని ఇర్రెస్పెక్ట్ ఆఫ్ అసోసియేషన్స్ అందరితో కూడా కలుపుకొని ఆబ్జెక్టివ్స్ వేరే. ఇక్కడ ఒకటి ఎంటర్ప్రినర్స్గా ప్రమోట్ చేయడం, ఫిలాంథ్రఫీని ప్రమోట్ చేయడం, మన కల్చర్ని, ట్రెడిషన్స్ని, భాషని, సాంప్రదాయాల్ని, ఆర్ట్ని ఇవన్నీ కూడా ప్రమోట్ చేయడం. అదే మాదిరిగా వీళ్ళ తెలివితేటల్ని, నాలెడ్జ్ని, బెస్ట్ ప్రాక్టీసెస్ని, టెక్నాలజీస్ని వీళ్ళ ద్వారా తీసుకొని మన రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించడానికి పనిచేయడం. ఎన్ఆర్ఐ టీడీపీ ఏర్పాటుతో ఇక రాష్ట్ర రాజకీయాలు అమెరికాలో కూడా మారుమోగబోతున్నాయి. రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఈ పరిణామాలు కొత్తగా చెప్పుకోవచ్చు. చంద్రబాబు టూర్ను ట్రాక్ చేస్తూ న్యూజెర్సీ నుంచి కెమెరామెన్ ప్రవీణ్తో రజనీకాంత్, టీవీ9.